నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మే 19న డైరెక్టర్స్ డే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించారు. యూజువల్గా అయితే ఇది మే 4th జరుపుకోవాలి, కానీ అప్పుడు ఈ ఎలక్షన్స్ ఈ హడావిడి వల్ల జరుపుకోవడం కుదరలేదు. సో ఇప్పుడు దాసరి నారాయణరావు గారి పుట్టినరోజుని వారు ఈ డైరెక్టర్స్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుకు జరిపారు. సరే, జరుపుకోవడం మంచిదే. అయితే ఇంతకాలానికి మరి ఎందుకు ఆ చైతన్యం వచ్చింది, ఆ రోజున అలా జరుపుకోవాలని ఎవరికి ఐడియా వచ్చిందో మేబీ అప్రిషియేటబుల్. ఇంకొకటి, దాసరి నారాయణరావు ఆయన గురించి మాట్లాడాలంటే నాకు తెలిసిన 2-3 విషయాలు ఏంటంటే, మామూలుగా చాలామంది ఆయన్ని మా అన్నట్లుగా క్లెయిమ్ చేసుకుంటారు అందరూ. మా వాళ్ళు అన్నట్లు. మా వాళ్ళు అంటే అదే ఆయన అందరి మనిషిలాగా చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో కనిపించారు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆయన పోరాడి వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు అని చెప్పి వింటూ ఉండేవాళ్ళం. పైగా గొప్ప డైరెక్టరు, నటుడు కూడా. మీ జనరేషన్లో ఆయన గురించి అసలు ఆయన క్రేజ్ అది ఎలా ఉండేది? అంటే దర్శకులకి ఒక స్టార్ ఇమేజ్ తెచ్చిన వాళ్ళలో ఆయనే ప్రథముడు. అంటే అంత మునుపు కూడా కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు ఆయన తర్వాత కూడా ఉన్నారు. కానీ చాలామంది పెద్ద దర్శకులే ఉన్నప్పటికీ ఒక సినిమా హీరోకి ఎంత క్రేజ్ ఉండాలో అంత మునుపు మామూలు ప్రేక్షకులకి దర్శకుడు పేరు తెలిసేది కాదు. కొంచెం ఎడ్యుకేటెడ్ ఎలైట్గా ఉండే వాళ్ళకి మాత్రమే తెలిసేది. మామూలు ఒక సాధారణమైన ప్రేక్షకుడు కూడా ఆ దాసరి నారాయణరావు గారి పేరు అలా మేఘాల్లో ఉంటే ఇదేదో బాగానే ఉంటుంది, ఈయన బాగానే తీసుంటాడు అనే మూడ్ ఒకటి క్రియేట్ చేసింది మాత్రం తెలుగు ఇండస్ట్రీలో మొదట ఆయనే. నా అదృష్టం ఏమంటే, ఒక సినిమా అభిమానిగా, ఒక సినిమా ప్రేక్షకుడిగా దాసరి నారాయణరావు గారి సినిమాలు చూడడము, ఇవన్నీ చూస్తూ పెరుగుతూ రావడం అనేది ఒకటి పక్కన పెడితే, ఒక జర్నలిస్ట్గా కూడా ఆయన పత్రికల్లో నేను పనిచేయకపోయినప్పటికీ కూడా ఒక జర్నలిస్టుగా ఆయన సాధించిన అద్భుతాలు అంటే, మీరు సినిమా ఇండస్ట్రీలో అంత మునుపు ఆ తర్వాత కూడా ఎవరు లేరు. అంటే ఇన్ని రంగాల్లో కాలు పెట్టి అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్రని, తనదైన సక్సెస్ని సాధించిన వాళ్ళు. ఎందుకంటే ఉదాహరణకి సినిమా రంగంలోకి వచ్చారు ఆయన 70sలో వచ్చారు. 70sలో వచ్చిన తర్వాత సినిమా రంగంలో ఒక విప్లవం లాగా, అంటే దాసరి నారాయణరావు గారి పేరు చెప్తే సినిమా హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు కూడా మనకు సంబంధం లేదు. అట్లానే ఆయన పెద్ద హీరోలతో తీశాడు, కొత్తగా వచ్చిన వాళ్ళతో తీశాడు, చిన్న వాళ్ళతో తీశాడు, ఎవరితోనైనా తీశాడు. ఒకటి. 2, ఆంధ్రప్రదేశ్లో ఉదయం అనే పత్రిక ఆయన సృష్టించిన విప్లవం అనేది ఒకటి ఉందే, ప్రింట్ మీడియాలో అదొక మహా విప్లవం 80sలో. ఎలా, ఏంటంటే ఎగ్జాంపుల్ ఏమిటంటే, అప్పటి వరకు లేనటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అంటే మామూలు వార్తలు ఇవన్నీ, అంటే ఈనాడులో వార్తలు అవన్నీ వచ్చేటివి, కానీ పరిశోధనాత్మక జర్నలిజం అంటే జర్నలిస్టులకు విపరీతమైన స్వేచ్ఛనిచ్చి దేని మీదైనా జర్నలిస్ట్ అంటే ఎంతోమంది ఆయన ఉదయం నుంచి ఈరోజు పెద్ద పెద్ద ఎడిటర్లు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద నంబర్ 1 జర్నలిస్టులు అయిన వాళ్ళు, రాజకీయాల్లో వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2 ఒకటి సినిమా, 2 జర్నలిజం, 3 రాజకీయాలు. రాజకీయాల్లో కూడా ఆయన ముద్రే మామూలు కాదు. ఇప్పుడు వస్తున్న కాపునాడు కానీ, రేపు పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తున్న కాపు ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా కాపుల ఆత్మగౌరవ నినాదం అనే దాన్ని మొదట టేకప్ చేసింది ఆయనే. అఫ్కోర్స్ ఆయన కాపు అనే దాన్నే ఒక కులం పేరుతో కార్డు ప్లే చేయలేదు, కానీ కాపులను రాజకీయంగా అనగదొక్కేస్తున్నారు, కాపుల ఆత్మగౌరవాన్ని కాపాడాలా అని దాసరి నారాయణరావు గారు టేకప్ చేసిన మొదటిసారి ఆ చైతన్యాన్ని తెచ్చిన వాళ్ళలో ఆయన ఒకరు. తెలుగు తల్లి అని ఒక ఇది పెట్టారు ఆయన, పార్టీ పెట్టి. తర్వాత కాంగ్రెస్తో ఆయన సాన్నిహిత్యం కొద్దీ ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో ఎంపీగా ఉండడము, తర్వాత బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేయడము, కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ ఏదో ఒక చిన్న బొగ్గుకు సంబంధించి ఒక చిన్న అలిగేషన్ వచ్చింది తప్ప అది కూడా ఏం ప్రూవ్ కాలేదు. రాజకీయాల్లో కానీ, జర్నలిజంలో కానీ, సినిమాల్లో కానీ ఈ 3 కీలకమైన, అంటే ఒక ఒక రాష్ట్రాన్ని నిర్దేశించగలిగిన కీలకమైన ఈ 3 రంగాల్లో నంబర్ 1గా పనిచేసి కూడా ఎప్పుడూ కూడా ఆయన ఏం అవినీతి మనకు అంటలేదు. ఈయన ఏదో దీన్ని పత్రికను ఇష్టం వచ్చినట్లు మిస్యూజ్ చేశాడని కానీ, సినిమాల్లో ఈయనకున్న పేరును మిస్యూజ్ చేశాడని కానీ, రాజకీయాల్లో ఈయనకున్న పలుకుబడిని మిస్యూజ్ చేశాడని కానీ,
అంటే ఈ రోజుల్లో సర్పంచులు కూడా నిధులు తినేసి కావలసిన చెడ్డ పేరు తెచ్చుకుంటున్న కాలం కదా ఇది. ఈ ఇటువంటి కాలంలో కూడా ఆయన ఏనాడు తన మీద అవినీతి పడకుండా, అవినీతి మచ్చపడకుండా తన జీవితంలో అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఒక గాడ్ ఫాదర్ లాగా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అంటే ఇన్ని చేయగలిగిన వాళ్ళు లేనే లేరు. ఎవరైనా ఒక రంగంలో సక్సెస్ అవుతారు, న్యాచురల్ అది. కానీ అనేక రంగాల్లో ఎక్కడ కాలు పెడితే అక్కడ తనకంటూ ఒక సిగ్నేచర్. ఉదయం పత్రిక గురించి ఈరోజు మీకు పాతకాలం జర్నలిస్టులను ఎవరన్నా అడగండి, ఈరోజు జర్నలిజంలో సీనియర్లుగా ఉన్న వాళ్ళు అనేక మంది ఉదయం పత్రికతో అనుబంధం ఉన్నవాళ్ళు. అలాగే సినిమాల్లో ఆయన పరిచయం చేసిన వాళ్ళ సంఖ్య లెక్కే లేదు, ఆయనకు కూడా గుర్తుండదు. ఆయన వల్ల ఎదిగిన వాళ్ళు చెప్పుకుంటే మేము దాసనారాయణరావు గారి దగ్గర పనిచేశాము, ఆయన మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే తప్ప ఆయనకు కూడా గుర్తుండదు అంతమందిని పరిచయం చేసి ఉంటాడు ఆయన, టెక్నీషియన్స్ని కానీ సినిమా హీరోలు కానీ. అంటే మా చిన్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటే నాకంతా ఒక 10 సంవత్సరాల వయసులో మా వీధిలో అంత పెద్దవాళ్ళంతా కూర్చొని మాడుకునేవాళ్ళు. తాత మనవడు సినిమా వచ్చిందంట, దాంట్లో భలే తీశాడంట ఎస్వి రంగారావు, రాజబాబు హీరో అంట, దాసరి నారాయణరావు అని ఎవరో చిన్న పిల్లోడు అంట, చిన్న పిల్లోడు, చిన్న కుర్రాడంట, గట్టిగా 25-30 ఏళ్ళు కూడా లేవంట ఆయనకి, ఆయన వచ్చి సక్సెస్ కొట్టాడు అని చెప్పుకునేవాళ్ళు. అంటే మొదటిసారి ఒక దర్శకుడు గురించి, ఒక చిన్న కుర్ర దర్శకుడు గురించి ఒక మామూలు పల్లెటూళ్ళలో చర్చ జరగడం అనేది ఆ రోజుల్లో చాలా విచిత్రం. ఆ తర్వాత ఆయన చేసినవన్నీ మిరకిల్సే. ఆయన ఎన్ని రకాల కథలు మనకు పరిచయం చేశాడంటే, ఆయన రైటర్ కూడా కదా, అనేక సినిమాలకి ఆయన దర్శకుడు, రైటరు, సినిమాల్లో నటించారు. ఆయన దర్శకత్వం లేని సినిమాలకు కూడా రాశారు. ఆయన అంత మునుపు రాశారు, ఆ తర్వాత రాశారు. ఆయన రైటర్గా చాలా చేశారు. ఆ కథలు కూడా ఎలా ఉంటాయంటే ఆయనవి మనకు విభిన్నంగా ఉంటాయి. అంటే సమాజాన్ని చెడుదో పట్టించేది కానీ, అబ్యూస్ చేసేది కానీ, ఆడవాళ్ళ పట్ల అగౌరవంగా ఉండడం కానీ ఇవన్నీ ఉండడం. ఆయన సినిమాల్లో మీకు 30-40 ఏళ్ల క్రితమే ఆయన ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆయన తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా కథలను ఎంచుకునే విధానం, బొబ్బిలి పులి అని ఒక కథ ఉంది. దాంట్లో ఎవరో ఒక ఆయన సమాజం మీద విరక్తి చెంది ఒక నక్సలైట్గా మారిపోయే హీరో కథ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. మేఘ సందేశం అని ఒక సినిమా ఉంది. బొబ్బిలి పులికి మేఘ సందేశంకి ఏమి సంబంధం ఉంది? మేఘ సందేశంలో ఒక భావుకుడైనటువంటి ఒక కవి లేదా ఒక సెన్సిటివ్గా జీవిస్తున్నటువంటి ఒక మనిషి ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. అది ప్రేమ అంటే అదేమి ఆయనకేమి ఇది కూడా కాదు, డిజైర్, కోరిక కూడా ఏం కాదు. ఆమె అంటే ఇష్టం, ఆమె అంటే మంచి డ్యాన్సరు, ఆమె డ్యాన్స్ని ఇష్టపడతాడు. ఇలాంటి కథ అది. ఈ కథకి బొబ్బిలి పులికి ఏం సంబంధం లేదు. ఈ రోజుల్లో మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో విపరీతంగా పని గంటలు ఎక్కువైపోయి కుటుంబం పట్ల ఏమాత్రము టైం కేటాయించలేనటువంటి స్థితి ఈరోజు చూస్తున్నాం మనం. కానీ దీన్ని ఆయన 30 ఏళ్ల క్రితమే ఊహించాడు. మనుషులు ఇలా బిజీ అయిపోయి కుటుంబాలను విస్మరించి లేని సమస్యలు తెచ్చుకుంటారని 7 అంతస్తుల మేడ అని సినిమా తీశాడు ఆయన. 7 అంతస్తుల మేడ సినిమాలో నాగేశ్వరరావు ఏం చేస్తాడంటే విపరీతంగా పని పని పని, తను ఎదగాలి, జీవితంలో ఎదగాలి అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేస్తాడు. అంటే రిలేషన్స్ పోతాయి. ఒక దశలో 2 నాగేశ్వరరావులు ఉంటారు. జగ్గయ్య దగ్గరికి కుర్ర నాగేశ్వరరావు వచ్చి మీ కూతురుని ఇవ్వండి అంటే, మీ నాన్న ఎవరు, మీ కుటుంబం ఏమి అంటే, మా నాన్న పలానా అంటే, నీకు ఇవ్వనయా నేను అంటాడు. ఎందుకు ఇవ్వంటే మీరు కుటుంబాన్ని చూసుకునే మనుషులు కాదు, మీకంతా కెరీరే ముఖ్యము, మీ నాన్న గురించి నాకు తెలుసు, పగలు రాత్రి పనిచేశాడు, ఏం కాదు ఇచ్చాడు ఆయన, కుటుంబంతో రిలేషన్స్ లేకుండా అంటాడు. ఆ స్థితి 30-35 ఏళ్ల క్రితం ఆయన ఊహించిన స్థితి ఇప్పుడు వచ్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎన్ని తీశాడు. ఆ ప్రేమకి సంబంధించిన కూడా ఈ మధ్యన ఒకటి బాగానే వైరల్ అవుతున్న వీడియో రీల్స్లోని షార్ట్స్లోనే ఉంది. అంటే ప్రేమ అని ఏదో ఒక ఆయన చెప్పేది నాకు పూర్తిగా గుర్తులేదు, కానీ అది కూడా బాగానే వైరల్ అవుతుంది. సినిమా అయిపోయేటప్పుడు 5 నిమిషాలు ఆయన స్పీచ్ ఇచ్చేవాడు, మెసేజ్ ఉండేది. ఆ రోజుల్లో చాలా కొత్త విషయం. ఆ రోజుల్లో సినిమా ఇప్పుడు స్వర్గం నరకం ఉంది. స్వర్గం నరకంలో ఏమిటంటే 2 కుటుంబాల మధ్య ఉన్న వైరుధ్యం. తూర్పు పడమర ఆఫ్కోర్స్ తమిళ సినిమా అనుకోండి. గోరింటాకులో కూడా ఒక డాక్టరు, ఆయన తనకు చిన్నప్పుడు తండ్రి నిరాదరణకు గురైన వాడు, అతను ఎలా పెరిగాడు, బలిపీఠం ఆఫ్కోర్స్ రంగనాయకం గారి నవల అనుకోండి. అంటే అలాంటి సబ్జెక్టులు ఆయన టేకప్ చేయడం, అంటే ఏ ఒక్క కథకి ఇంకొక కథకి సంబంధం ఉండదు. ఆయన తీస్తున్న సినిమాల్లో అంత స్పీడ్గా ఆలోచన ఎలా ఉంటుంది, అంత స్పీడ్గా, అంటే
ఒక 1970లో ఆయన 70వ దశాబ్దంలో ఆయన సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మొదటి 70 నుంచి 80కి 23 సినిమాలు తీశాడు ఆయన. 80 నుంచి 90 మధ్య దాదాపు 70 సినిమాలు పై తీశాడు. ఓ వీళ్ళు ఇప్పుడున్న దర్శకులు ఒక సినిమా తీయడానికి అపసోపాలు పడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుని మొత్తం పని గంటలన్నీ ఎవరికి లేకుండా చేస్తున్నారే వీళ్ళు. వీళ్ళతో పోల్చుకుంటే 10 సంవత్సరాల్లో 73 సినిమాలు తీశాడంటే ఆయన వీళ్ళ జీవితంలో తీయలేరు. ఆయన జీవితంలో దగ్గర దగ్గర 150 సినిమాలు తీశారు కదా, 150 కాదు కదా, చాలామంది డైరెక్టర్లు 10 సినిమాలు కూడా తీయలేరు. అంటే ఆయన ఏం చేశాడంటే, ఎవ్వరు చిరంజీవి గారు ఉంటే చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు ఉంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఉంటే మురళీమోహన్ గారు ఉంటే, ఎవ్వరు కాల్ షీట్లు ఉంటే కథ రెడీగా ఉంటే ఆ సినిమాని తీసుకుంటూ వెళ్ళిపోవడమే. దీనివల్ల ఇండస్ట్రీకి ఆయన చేసిన సర్వీస్ ఏంటంటే మామూలు సర్వీస్ కాదు, అది కొన్ని వేల పని గంటలు సృష్టించాడు ఆయన. అంటే 73 సినిమాలు 10 ఏళ్లలో తీసిన వ్యక్తికి ఆయనకు డబ్బులు వచ్చి ఉండొచ్చు, కానీ ఈ 73 సినిమాల్లో ఎంతమంది పని చేసి ఉంటారు, ఎంతమంది కొత్త నటులు వచ్చి ఉంటారు, ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చి ఉంటారు, టెక్నీషియన్స్ ఎంతమంది వచ్చి ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎంతమంది వచ్చి ఉంటారు, ఇండస్ట్రీకి ఎంతమందిని ఆయన తీసుకొచ్చి ఉంటాడు, ఎంతమందికి పని గంటలు కల్పించి ఉంటాడు, ఎంతమందికి నెల ఇంటికి ఇల్లు గడవడానికి సరిపడా డబ్బులు వచ్చి ఉంటాయి. కానీ వీళ్ళ వల్ల ఏం ప్రయోజనం మనకు? వీళ్ళు ఏదో అద్భుతం తీస్తున్నారు, 4 ఏళ్ళు కష్టపడి ఒక అద్భుతమైన సినిమా తీశారు, హీరోకి డబ్బులు వస్తాయి, దర్శకుడు డబ్బులు వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వస్తాయి? ఈ 4 ఏళ్లలో ఆ సినిమాకి ఎంతమంది పనిచేసి ఉంటారు? కాబట్టి అంటే విపరీతంగా సినిమాలు తీయడమే దర్శకుడు క్వాలిఫికేషన్ అంటే దాన్ని నేను ఒప్పుకోను. ఇప్పుడున్న సినారియోలో మనం అలా చేసిన ఉపయోగం లేదు. వీళ్ళకు ఉన్న పని గంటలను కూడా వీళ్ళు సరిగ్గా వాడుకోరు. వీళ్ళు ఏదో అద్భుతం తీయాలనుకుని 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీస్తారు. ఆయన ఏం చేశాడు? విపరీతంగా పని కల్పించాడు. దీంతోపాటు ఒక దశలో పత్రిక పెట్టాలనుకున్నాడు. పత్రిక పెట్టాలనుకుంటే పత్రిక అనేది చిన్న విషయం కాదు కదా. ఆయన ఎలా పెట్టాడు? అప్పటి వరకు వస్తున్న ప్రింట్ దీన్ని మార్చేశాడు ఆయన. అప్పటి వరకు ఏమిటంటే ప్రింటింగ్ ఇంకా మాన్యువల్ ఉండేదన్నమాట. అంటే చేత్తో అక్షరాలు కూర్చే ప్రింటింగ్ ప్రెస్లు ఉండేటివి ఆ కాలంలో. అవన్నీ మార్చేసి అవన్నీ తీసేసి ఫోటో కంపోజింగ్, అంటే ఈరోజు కంప్యూటర్లో మనం టైప్ చేస్తున్నామే, దీన్ని 1984లో పెట్టాడు ఆయన. ఒకసారి ఊహించండి, 1984కి కంప్యూటర్లో ఎవడికి తెలియదు. ఆ రోజుల్లోనే కంప్యూటర్ ఇది ఫోటో కంపోజింగ్ పెట్టి ఆయన ప్రింటింగ్ ప్యాటర్న్నే మార్చేశాడు. తెలుగు పత్రికల ప్యాటర్న్నే ఆయన మార్చేశాడు. మార్చేయడమే కాకుండా ఏ సామాజిక అంశం మీదైనా సరే ఉదయంలో వచ్చినన్ని డిఫరెంట్ ఆర్టికల్స్. ఇప్పుడు మోహన్ గారనే కార్టూనిస్ట్ ఉండేవాడు, ఆయన ఉదయం ద్వారానే వచ్చారు. గొప్ప గొప్ప కార్టూనిస్టులు, గొప్ప గొప్ప సంపాదకులు, గొప్ప గొప్ప జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఎంతమంది వచ్చారు ఆయనకి. సినిమా రంగంలో ఎంతమందిని తెచ్చాడో జర్నలిజంలో అంతమందిని తెచ్చాడు ఆయన. ఇది కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన వేసిన ముద్రేం మామూలు ముద్ర. కాబట్టి దాసనారాయణరావు గారి గురించి అంటే ఎంతైనా చెప్పుకోవచ్చు మనం. ఎంత చెప్పుకున్నా కూడా అదొక లెజెండ్ అది. కాకపోతే మనకు ఏమిటంటే ఇప్పటికైనా వీళ్ళు డైరెక్టర్స్ డే అని దాసనారాయణరావు గారిని స్మరించుకుంటూ ఏదో జరుపుకుంటున్నారంటున్నారు కదా, అది సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మనకున్న జబ్బు ఏమిటంటే వారసులు గనక లేకపోతే, వారసులు సెలబ్రిటీస్ కాకపోతే ఎంత గొప్పవాడిని కూడా మనం కేర్ చేయం, మనం పట్టించుకోం. నిజానికి దాసనారాయణరావు గారికి వారసులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమి పెద్ద సెలబ్రిటీస్ కాదు. అంటే వాళ్ళు ఏమి ఇండస్ట్రీలో ఒక కీలకమైన ఒక దిగ్గజాలు కాదు. దిగ్గజాలు ఎవరు లేకుండా, వారసులు ఎవరు లేకుండా ఉండడం వల్లే జమున గారికి, కాంతారావు గారికి, సత్యనారాయణ గారికి, రేపు ఇంకెవరికైనా వారసులు లేకుండా చనిపోయి ఎస్వి రంగారావు గారు, ఆయన వారసుడు ఎవడైనా ఒక సెలబ్రిటీ హీరోగా ఉండి ఉంటే, లేదా ఒక పెద్ద నిర్మాతగా ఉండి ఉంటే ఆయన ఉత్సవాలు మామూలుగా జరిగి ఉండేటివి కాదు. అట్లా కాకుండా నిజంగా ఎవరైతే తెలుగు ఇండస్ట్రీకి కానీ ఒక ఆర్ట్కి కానీ కళకు కానీ కృషి చేసి ఉంటారో వాళ్ళని గుర్తుపెట్టుకునే సాంప్రదాయం ముందు మన వాళ్ళకి రావాలి. కేవలం వారసులు ఉన్న వాళ్ళని గౌరవించేది, వారసులు లేని వాళ్ళు. కాంతారావు గారు తెలంగాణ నుంచి వచ్చిన, ఆ కాలంలో తెలంగాణ నుంచి వచ్చిన గొప్ప హీరో అతను. ఆయన వారసులంతా సాధారణమైన జీవితం చూస్తున్నారు. కానీ ఆయన గుర్తుపెట్టుకొని ఏదో ఒకటి చేయాలి కదా. తెలంగాణ ప్రభుత్వం అయినా చేయాలి కదా. కాంతారావు గారు లాంటి పెద్ద నటుడిని ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు?
ఎందుకు గుర్తుపెట్టుకోరంటే తదనంతరం వాళ్ళ వారసులు ఏదో ఒక గొప్ప పదవుల్లో ఉంటే వాళ్ళకు ఉంటుంది. కేవీ రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తికి ఈవెన్ తాడిపత్రిలో కూడా ఒక శిలా విగ్రహం ఉండట్లేదు. తాడిపత్రి ఆయన నేటివ్ ప్లేస్. కేవీ రెడ్డి గారు తీసిన మాయాబజార్ ఇంక 100 ఏళ్ళ తర్వాత కూడా ఉంటుంది. ఆయన మనవాళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా వాళ్ళకు కూడా ఆ స్పృహ లేదు. ఆ పేరు చెప్పను కానీ నేను, ఆయన సొంత మనవడే రాజకీయాల్లో మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు. ఒక శిలా విగ్రహం పెట్టి ఆయన్ని స్మరించుకోవాలనే అంటే వీళ్ళకి గౌరవం లేదు బేసిక్గా. వాళ్ళు ఏ స్థాయి దర్శకులు మాయాబజార్ లాంటిది సినిమా ఇంకెవరైనా తీయగలరా భూమి మీద అనే స్పృహ లేదు మనకు. కాబట్టి పోనీ ఇప్పటికైనా దాసనారాయణరావు గారిని స్మరించుకుంటూ ఆయన గొప్పతనాన్ని మే 19వ తేదీ ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా వస్తారేమో, బాగానే ఉత్సవాలు బాగా ఎల్బీ స్టేడియం కాబట్టి బాగానే జరిగేటట్టున్నాయి. ఇప్పటికైనా దాసనారాయణరావు గారిని కాదు ఎవరినైనా సరే మన తెలుగు ఇండస్ట్రీని సుసంపన్నం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి లాంటి సినిమా ఇంకెవరు తీయలేరు. మల్లీశ్వరి అనేది అది వన్ అండ్ ఓన్లీ సినిమా, అది దాన్ని ఎవరు రిపీట్ చేయలేరు అనమాట ఆ క్లాసిక్ని. మరి అలాంటి సినిమాలు కానీ ఎన్నో ఉన్నాయి మనకు. వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి. దానికేం ఉత్సవాలు భారీ ఉత్సవాలే జరపక్కర్లేదు, కనీసం మినిమం గౌరవం కూడా లేదు మనకు. అది బాధ. ఎక్కడో ఆ ఫిలిం నగర్లో 1-2 విగ్రహాలు ఉంటాయి, అవి ఘోరంగా ఉంటాయి. అవి మనం మనం వీళ్ళు ఎవరు అని మనమే చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు 4 పెట్టాడు పోతా ఉంటారు. ఓకే, సరే ఇక్కడన్నా మొదలైంది కాబట్టి ఇప్పటి నుంచైనా అటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ఏదో స్మరించుకుంటే ఏదో ఒక చిన్న కార్యక్రమం ఉన్నది చేస్తారు. వాళ్ళు చేస్తేనే కదా వీళ్ళు చేస్తారు. ఈరోజు ఈ తెలుగులో ఇంతమంది దర్శకులు ఇన్ని సినిమాలు తీస్తూ వీళ్ళు ఒక సెలబ్రిటీస్గా ఉన్నారు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దాసనారాయణరావు గారి సినిమాలు చూస్తూ, లేదా కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఇలాంటి చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరి సినిమాలు చూస్తూ పెరగడం వల్లే వీళ్ళకి ఈ క్రియేటివిటీ కానీ, ఈ సినిమా తీయాలనే కోరిక కానీ ఇవన్నీ వచ్చింది. మరి మన ముందు వాళ్ళు ఎవరో ఒకరు చేస్తేనే మనం చేస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ముందు వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఉన్నాం. మనం ఏం సపరేట్గా చెప్పులు ఏం గుట్టించుకోలేదు. వాళ్ళు నడిచిన వెళ్ళిన దారిలో మనం వెళ్తూ ఉన్నాం అంతే. వాళ్ళని మనం గౌరవించుకోకపోతే మనల్ని మనం అగౌరవపరుచుకున్నట్టు అంతే. ఓకే, కొన్ని ఈ సందర్భంగా మనం కూడా గ్రేట్ లెజెండరీ పర్సన్ దాసనారాయణరావు గారిని గుర్తు తెచ్చుకుంటున్నందుకు సంతోషం. ఆ ఉత్సవాలు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. బాగా జరగాలి, ఇంకా జరగాలి, ఇంకా చాలామందిని స్మరించుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఇప్పటికైనా ఒక సద్బుద్ధి కలిగినందుకు సంతోషిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.